హే హాయ్ హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ వరల్డ్. ఇవాళ మరొక కొత్త రెసిపీ, ఇంట్లోనే సింపుల్గా ఇన్స్టెంట్ టొమాటో పికిల్ ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. సో మీరందరూ రెడీ అయినా? చలో రెసిపీలోకి వెళ్ళిపోదామా. మరి ముందుగా బాగా పండినటువంటి దేశీ టమాటోలు రెడ్గా ఉండాలి, పండాలి. అక్కడ గ్రీన్గా కొంచెం కొంచెం అట్లా ఉండకూడదు, పచ్చిగా ఉండకూడదు. బాగా ఎర్రగా పండినటువంటి టొమాటోలు నేనైతే ఇక్కడ 6 కేజీలు తీసుకున్నాను. 6 కిలోస్ ఆఫ్ టొమాటోస్. వాటిని బాగా వాష్ చేసుకొని అలా కాసేపు వదిలేయండి. కాసేపటి తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అండ్ కట్ చేసుకునే ముందు పైన తొటిమలు ఉంటాయి కదా, అవి తీసేసేయండి. అలాగే మాత్రం వేసుకోకండి. చూస్తున్నారా, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైజులో కట్ చేసుకొని ఇలా ఒక బౌల్లో వేసేసుకోండి. అండ్ మనం ఏదైతే గిన్నెలో వండుతామో డైరెక్ట్గా ఆ గిన్నెలోనే ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి. చూసారా, నాకైతే ఇలా పెద్ద పెద్ద గిన్నెల్లో 2 గిన్నెలకి సరిపోయాయి. సో ఈ గిన్నెల్ని ఇప్పుడు డైరెక్ట్గా స్టవ్ అంటించేసి స్టవ్ మీద పెట్టేసేయండి. ఇందులో ఏ ఆయిల్ కానీ ప్రస్తుతానికైతే యాడ్ చేయకండి. అండ్ స్టవ్ మీద ఉన్నప్పుడు కలుపుతూనే ఉండండి. మధ్యలో ఆపేసి ఎటో వెళ్ళిపోవడం ఇలా చేయకండి. ప్రతి 3-4 నిమిషాలకి అది కలుపుతూనే ఉండాలి, లేదంటే ఈజీగా అడుగు అంటుకుంటుంది. అలా అంటుకుంటే పికిల్ అంతా టేస్ట్ మారిపోతుంది. సో అలా కావద్దు అంటే అది కలుపుతూనే ఉండాలి. ఒక పర్సన్ కంప్లీట్గా ఇలా స్టవ్ దగ్గరనే డెడికేటెడ్గా ఉండేలా చూసుకోండి. చూసారా, కాసేపటికే అవి మగ్గిపోయి వాటర్ రిలీజ్ చేస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకే వరకు మనం కంటిన్యూస్గా ఇలా ఉడికించుకుంటూనే ఉండాలి. ఆ వాటర్ అంతా ఆల్మోస్ట్ డ్రై అయ్యేంత వరకు ఇది లెక్క. ఒక పక్క అది ఉడుకుతూ ఉంటుంది అండ్ ఇంకో పక్క ఇలా చింతపండుని నీట్గా క్లీన్ చేసుకొని ఆ పిచ్చులు లేకోకుండా సపరేట్ చేసేసుకోండి చింతపండుని. చూస్తున్నారా, ఇక్కడ అలా నీట్గా క్లీన్ చేసేసుకొని వాష్ చేసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోండి. అండ్ ఇదంతా ఓల్చుకొని నీట్గా పెట్టుకునే లోపల ఇక్కడ టొమాటోలు చూసారా, గిన్నె పై వరకు ఉండేది కాస్త ఉడికి ఉడికి అడుగులోకి వెళ్ళిపోయింది. ఇలా అండ్ చింతపండు అంతా నానబెట్టుకొని మెత్తగా అయ్యి అదంతా ఆ పికిల్స్లోకి వేసేసుకోండి. ఆ టమాటో మిశ్రమంలోకి వేసేసుకొని కలిపేసి దానిపైన మరి ఈ టమాటో పచ్చడికి సరిపడేంత కారం. ఏ వంటనైనా గుర్తుపెట్టుకోండి, కొలతలతోటి నేర్చుకోకుండా ఉండడానికే ట్రై చేయండి. మనకు తెలిసిపోవాలి ఏ వంటకి ఎంత క్వాంటిటీ పడుతుంది అని. అదే పర్ఫెక్ట్ కుకింగ్ అని నేను నమ్ముతాను. సో అందుకే నేను ఏ రెసిపీస్లో కూడా కొలతలు చెప్పడం చాలా రేర్. సో చూసారా, అక్కడ చింతపండు గుజ్జు అంతా అందులోకే కలిపేసి తగినంత కారం మిక్స్ చేసి బాగా కలిపేసుకోండి. అలాగే ఇప్పుడు ఈ పౌడర్ ఏంటి అంటే ఆవాలు, జీలకర్ర, మెంతులు. ఇవన్నీ ఏ ప్రపోర్షన్లో ఉండాలి అంటే ఎక్కువ ఆవాలు, కొన్ని మెంతులు, జీలకర్ర ఇవన్నీ బాగా రోస్ట్ చేసి ఇలా మిక్సీకి పట్టుకోండి. ఫైన్ పౌడర్గా చేసేసుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మాత్రమే ఆ పౌడర్ని వేసి బాగా మిక్స్ చేసేయండి. ఈ పౌడర్ జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే అండ్ నిల్వ కూడా ఉంటుంది. చింతపండు ఎక్కువ వేస్తేనే ఏ పికిల్స్ అయినా ఇన్స్టెంట్ పికిల్స్కి నిల్వ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక గుప్పెడు కన్నా ఎక్కువ ఉండేలాగా ఎల్లిపాయలు, పొట్టు తీసి శుభ్రపరిచిన ఎల్లిపాయలు వేసుకొని బాగా కలిపేసేయండి. గుజ్జులాగా అయిపోవాలి ఈ టమాటో పికిల్ అంతా. అంపటి వరకు ఇలా స్టవ్ మీదనే పెట్టి ఇలా కలుపుతూనే ఉండండి. ఈ టోటల్ ప్రాసెస్ అంతా కలుపుతూనే ఉండడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే తొందరగా అడుగంటుకుంటుంది. సో చూసారా, చివరికి ఇలా అయిపోయింది. అండ్ ఇప్పుడు స్టవ్ కట్టేసి కిందకి దించేసుకోండి. ఇప్పుడు ఇది ఇలానే వదిలేకుండా దీనికి లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ పోపు పెట్టేసుకోవడమే. ఎక్కువ ఆయిల్ తీసుకోవాలి. ఏ
పచ్చళ్ళకైనా అది అందరికీ తెలిసిందే. సో ఇక్కడ నేను ఈ క్వాంటిటీలో ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, కొత్తిమీర, ఎండుమిర్చి, తగినంత ఒక హాఫ్ స్పూన్ అంత ఇంగువ వేసేసుకొని కాస్త దూరగా వేగే వరకు ఇలా వేయించుకొని ఆ టొమాటో పికిల్లోకి కలిపేసుకొని పెట్టేసుకోవడమే. ఈ పప్పు అంతా బాగా ఫ్రై అవ్వాలి, కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోండి. అన్నీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఇంకా బాగుంటుంది, కరివేపాకైనా ఏదైనా. చూసారా ఆ ఫ్లేవర్ ఎంత బాగా వస్తుంది. అండ్ ఇంకా మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలి అంటే ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకోండి, మరీ కాదు. మనం ఎంత వేస్తున్నామో తెలియాలి అంటే ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని చూసుకోండి. ఇక్కడ చూపిస్తున్నానా అంత ఇంగువ వేసుకొని, ఇంకా స్టవ్ కట్టేస్తున్నాము అన్నప్పుడే ఇంగువ వేసుకోవాలి. ముందే వేసుకుంటే అది మాడిపోతుంది, టేస్ట్ వేరైపోతుంది. సో లాస్ట్లో చివర్లో వేసుకోండి. అండ్ ఇవన్నీ బాగా వేపేసుకున్న తర్వాత టొమాటో పచ్చడిలోకి వేసి కలిపేసుకోవడమే, అంతే. మరి మనకు ఎప్పుడైనా ఆయిల్ తక్కువ అనిపించినప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆయిల్ కాచుకొని చల్లారిన తర్వాత మళ్ళీ దాన్ని టొమాటో పికిల్లోకి వేసి కలిపేసుకోవచ్చు. సో ఇదండి మొత్తం ప్రాసెస్. చాలా సింపుల్గా ఉంది కదా. సింపుల్గానే ఉంటుంది, బట్ ఓపికగా చేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది. నాకు ఈ మొత్తం ప్రాసెస్ అయ్యేసరికి ఒక 2 hours 15 minutes పట్టింది. మనం ఆ డే ఖాళీగా ఉన్నాము అని అంటేనే ఈ ప్రాసెస్ని పెట్టుకోండి. చూసారా ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడే ఇల్లంతా గుమ్మగుమ్మలాడిపోతుంది. ఇదంతా మా అమ్మ చేసి ఇచ్చిందండి. ఆ ప్రాసెస్ని నేను ఇలా షూట్ చేస్తున్నాను. చాలా బాగుంది కదా సింపుల్గా. మా అమ్మ అయితే ఎవ్రీ ఒక 4 to 6 monthsకి ఒకసారి ఇలా పెడుతుంది. ఇది మనం ఈజీగా 1 month దాకా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లోనే ఒక ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అది 1 month వరకు నిల్వ ఉంటుంది. అండ్ ఎక్కడ తడి తగలుకోకుండా చూసుకోండి. కొద్దిగా తీసుకొని యూస్ చేసుకుంటూ ఉండండి. బల్క్గా అలాగే తీసుకొని యూస్ చేసుకుంటే అది పాడైపోతుంది. సో ఇదండి ఫైనల్ రెసిపీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్తో, సింపుల్ రెసిపీస్తో మళ్ళీ ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.